హలో నమస్తే. ప్రపంచ నాయకుల్లో ప్రస్తుతం మోస్ట్ ట్రెండింగ్ పర్సన్గా ఉన్నారు ఇటలీ ప్రధాని మెలోని. మెలోని ఇటీవల అనేక అంతర్జాతీయ వేదికల్లో అటు ట్రంప్ని, మోదీతో రకరకాల దేశాల అధ్యక్షులతో సమావేశమవుతున్నారు. ఆమెకు సంబంధించిన ఫోటోసు, వీడియోసు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతూ ఉన్నాయి. ఇటీవల అక్కడికి పర్యటనకు వెళ్ళిన ప్రధాని మోదీ ఆమెతో తీసుకున్న ఒక సెల్ఫీ, ఆమెకు ఒక చాక్లెట్ ప్యాకెట్ ఇస్తూ ఆమెతో తీసుకున్న సెల్ఫీ భారతదేశ వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కొన్ని కోట్ల మంది ఆ వీడియోని చూశారు. ఆ తర్వాత నిన్న నుంచి G7 సదస్సు సందర్భంగా ట్రంప్, అలాగే మెలోని, ప్రధాని మోదీ అనే దేశాలకు సంబంధించిన నాయకులంతా సమావేశమైన వేదిక పైన ట్రంప్, మెలోని ఒక ఫోటో దిగారు. ఆ ఫోటో అంశానికి సంబంధించి ట్రంప్ చేసిన కామెంటు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద చర్చకు దారితీస్తోంది. మెలోని, ట్రంప్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్గా ఉన్నారు. రెండు దేశాలు ఫ్రెండ్స్గా ఉన్నాయి. అమెరికాకు, యూరోప్లో అత్యంత మిత్ర దేశంగా ఇటలీ ఉంది. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన్ను అభినందించిన యూరోప్లోని మొదటి నాయకురాలుగా మెలోని ఉన్నారు. ట్రంప్ విజయం సాధించాలని ఆకాంక్షించారు ఆమె. సో ట్రంప్ విజయాన్ని సెలబ్రేట్ కూడా చేశారు. సో ఆ స్థాయిలో సన్నిహితంగా ఉన్న వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు విభేదాలు ఎందుకు వచ్చాయి అంటే, ఆ ఫోటో అంశానికి సంబంధించి ట్రంప్ నిన్న చేసిన కామెంట్ కూడా ఒకసారి చూద్దాం. ఏం చేశారు ఆయన కామెంటు? మెలోని నాతో ఫోటో దిగమని బ్రతిమాలింది, బెగ్ చేసింది, ప్రాధేయపడింది, కాబట్టి పోనీలేని ఒకసారి ఆమెతో ఫోటో దిగాను నేను అంటూ ఆయన కామెంట్ చేశారు ఒక ఇంటర్వ్యూలో. ఆయన చేసిన కామెంట్కి చాలా హర్ట్ అయ్యారు మెలోని. ఇమీడియట్గా ఆమె ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. నేను కానీ, ఇటలీ కానీ ఎవరిని ఎప్పుడు బెగ్ చెయ్యదు, ఇంకొకరిని ప్రాధేయపడడం, ఇంకొకరి దగ్గర భిక్షమెత్తటం మేము ఎప్పుడూ చెయ్యం. ఇటలీ, నేను ఎప్పుడూ ఆ పని చేయమంటూ మెలోని కౌంటర్ ఇచ్చారు. ఒకప్పుడు జస్ట్ 1 ఇయర్ బ్యాక్ చాలా సన్నిహితంగా ఉన్న వీళ్ళిద్దరి మధ్య ఈ స్థాయిలో విభేదాలు రావడానికి కారణం ఏంటి అనే చర్చ ప్రస్తుతం జరుగుతోంది. వీళ్ళిద్దరి మధ్య ఈ స్థాయిలో విభేదాలు రావడానికి కారణం ఇరాన్ వార్. ఇరాన్ పైన అమెరికా ఏకపక్షంగా యుద్ధాన్ని ప్రకటించింది అనేది ఇటలీ ప్రధాని చెప్తూ ఉన్న మాట. ఇరాన్ పైన అమెరికా యుద్ధం చేస్తున్న సందర్భంగా యుద్ధంలో మాతో కలిసి రండి, మాతో కలిసి మీరు కూడా ఇరాన్ పైన యుద్ధంలో పార్టిసిపేట్ చేయండి అంటూ ఇటలీని ట్రంప్ కోరారు. దానికి ఇటలీ నిరాకరించింది. ట్రంప్తో కలిసి ఇరాన్ పైన దాడి చేయడానికి మెలోని ఒప్పుకోలేదు. అప్పటి నుంచే వాళ్ళిద్దరి మధ్య విభేదాలు స్టార్ట్ అయినట్టుగా భావించాలి. ట్రంప్ ఆ క్షణం నుంచి ఆమెని మిత్రదేశంగా కంటే శత్రుదేశంగా చూసే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఆ తర్వాత అనేక సందర్భాల్లో వీళ్ళిద్దరి మధ్య విభేదాలు, దేశాల మధ్య చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ ఇద్దరు వ్యక్తుల మధ్య విభేదాలుగా మారిపోతూ వచ్చాయి. ట్రంప్ పదే పదే చేస్తున్న ప్రకటనలు మిత్ర దేశాలను చాలా దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. ట్రంప్ ఫోటో అంశానికి సంబంధించి మాట్లాడిన మాటలు చాలా దిగ్భ్రాంతికి గురి చేశాయంటూ మెలోని మాట్లాడడం చూసాం. ఆయన శత్రు దేశాల పట్లనేమో హుందాగా ఉంటున్నారు, మిత్ర దేశాల పట్ల టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా విమర్శలు చేస్తూ ఉన్నారు అంటూ మెలోని మాట్లాడుతూ వచ్చారు. అంతేకాదు హార్మూజ్ జలసంధి అంశానికి సంబంధించి కావచ్చు, ఇరాన్ పైన దాడి అంశానికి సంబంధించి ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం పైన కావచ్చు, మిగతా అన్ని అంశాల్లో అమెరికా నిర్ణయం తీసుకుంది, మా వెనక మీరు రండి అంటే మేము వచ్చే పరిస్థితి లేదు. యూరోప్లో అత్యంత మిత్రదేశంగా ఉన్న మాలాంటి వాళ్ళతో కనీసం చర్చించకుండా, మాకు చెప్పకుండా మీరు ఏకపక్షంగా యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేస్తున్నా మాతో పాటు కలిసి రండి అంటే ఏ రకంగా మేము రాగలమంటూ మెలోని చెప్పిన మాటలు, వీళ్ళంతా మిత్రులుగా ఉన్నారు కానీ మాకు నిజమైన మిత్రులు కాదు అంటూ ఓపెన్గానే ట్రంప్ నిష్ఠూరమాడుతూ ఉన్న ఘటనలు చూసిన తర్వాత తాజాగా ఈ ఫోటో అంశానికి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్య చాలా తీవ్రమైన అంశంగా పరిగణిస్తోంది ఇటలీ. రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినే స్థాయికి ట్రంప్ చేసిన ఈ కామెంట్ వెళ్ళిపోయింది. గతంలో మెలోని అంశానికి సంబంధించి ఎవరైనా ఎక్కడైనా మాట్లాడినా ఆ దేశంలో మిగతా నాయకులు ట్రంప్కు వ్యతిరేకంగా మాట్లాడడానికి భయపడుతూ ఉండేవాళ్ళు. అటువంటిది మెలోని గురించి ట్రంప్ ఈ కామెంట్ చేసిన తర్వాత ఇటలీకి సంబంధించిన మొత్తం అధికార యంత్రాంగం, మంత్రులంతా కూడా ట్రంప్ నిర్ణయాన్ని తప్పుపడుతూ వచ్చారు. అమెరికాలో జరగాల్సిన ఇటలీ అమెరికా వాణిజ్య సదస్సుని రద్దు చేసింది ఇటలీ ప్రభుత్వం. అంతేకాదు అమెరికాలో పర్యటించాల్సి ఉన్న ఇటలీ విదేశాంగ మంత్రి పర్యటనని రద్దు చేసుకున్నారు ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా. సో అత్యంత మిత్ర దేశాలుగా ఉన్న ఈ రెండు దేశాల మధ్య ట్రంప్, మెలోని మధ్య జరుగుతున్న మాటల యుద్ధం మరింత గ్యాప్ని క్రియేట్ చేసే వాతావరణం కనపడుతోంది. వీళ్ళిద్దరి మధ్య ప్రస్తుతం మెలోని ఇచ్చిన సెల్ఫీ వీడియోకి ఇప్పటివరకు ట్రంప్ వైపు నుంచి సమాధానం లేదు. బహుశా ఆయన ఏం రియాక్షన్ ఇస్తారు, ఆయన ఎటువంటి కౌంటర్ ఇస్తారో చూడాలి. దాన్ని బట్టి ఇంకా సంబంధాలు మెరుగుపరుచుకునే దిశగా ఆయన కౌంటర్ ఉంటుందా, ఆయన కమెంట్ ఉంటుందా, లేదా సంబంధాలు మరింత తినే తరహా కామెంట్ ట్రంప్ చేస్తారా చూడాలి.